అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిట్టారెడ్డి సూర్యకుమారి గారు రచించిన పొద్దుకుంకే వేళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సూర్యుడు పుట్టి ప్రపంచం వయస్సు మరో రోజు పెంచాడు. ప్రతిరోజు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం. అదే బాట, అదే ప్రయాణం. విరామం లేదు, విసుగు లేదు. సూర్యుని వెలుగులో బ్రతికే మానవుని జీవితం అలాగే ఉంది. కాఫీ త్రాగుతున్న అంబరీష్ పని తొందరలో ఇల్లంతా తిరుగుతున్న భార్యను చూస్తూ అనుకున్నాడు. సూర్యుడు రాకముందే లేచి పని మొదలుపెట్టి భర్తా పిల్లలకి కావలసినవి అమర్చి వారు బయటకు వెళ్ళాక రొటీన్గా ఉండే వంట పని, ఇంటి పని, నిద్రపోయాక మళ్లీ లేవటం. అంబరీష్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పుని కూడా పసిగట్టిన ఆమె ఏమిటి అన్నట్లుగా దగ్గరకొచ్చి నిల్చుంది. కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము, చెప్పి నమ్మించలేము. అందుకే కాఫీ బాగుంది అన్నాడు. భర్త చెప్పాక నమ్మాలి మరి. కాఫీ కప్పు అందుకుంది. భార్యకు టాటా చెప్పి ఆఫీస్కు బయలుదేరాడు. తలుపు చాటు నుంచి తను వెళ్లటం చూస్తుంది. మలుపు తిరిగే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు అంబరీష్. ఈ ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల. ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క పాఠం. అంబరీష్ ఆఫీస్కి వెళ్లే దారిలో ఒక డాబా ఇల్లు ఉంది. ప్రహరీ గోడ కానుకొని పూల మొక్కలున్నాయి. గేటుకు పైన సన్నజాజి తీగలు అల్లుకున్నాయి. గేటు దగ్గరికి వస్తూనే చక్కని సువాసన వస్తుంది. వరండాని గ్రిల్స్తో బిగించి ఉండటంతో ఇల్లు గట్టిగా దిట్టంగా ఉంది అనిపిస్తుంది. కంటికి ఇంపుగా ఉన్న ఇల్లుని నిదానంగా తరచి తరచి చూస్తాడు. ఎప్పటికైనా తన స్వంత ఇల్లు కట్టుకోవాలి కదా. ఆ ఇంట్లో తనను ఆకట్టుకున్న దృశ్యం మరొకటుంది. వరండాకి యువతల చివరగా మంచంలో పడుకునే వ్యక్తి, పైన సన్షేడ్ ముందు కొబ్బరి చెట్టు నీడ. అన్ని ఋతువుల్లో అతను ఆ మంచాన్ని ఆశ్రయించి ఉండటం గమనించాడు. ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. వెచ్చగా గదుల్లో పడుకున్నవారు కిటికీలు కూడా బిగించుకున్నారు. అంత చలిలో కూడా అతను ఆరుబయట మంచంలోనే ఉన్నాడు. అవి దీపావళి రోజులు. అందరి లోగిళ్లు రంగురంగు రంగవల్లికలతో కలకల్లాడుతున్నాయి. ఈ డాబా ఇల్లు కూడా దీపాలంకరణతో శోభిల్లుతుంది. చెట్లకు కూడా చిన్న చిన్న రంగుల బల్బులు అలంకరించి ఉన్నాయి. చీకటిలో చూడాలి వాటి అందం. ఆ ఇల్లే కాదు, వీధి కూడా శుభ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పండుగ సందడి. అంబరీష్ యథాలాపంగా లోపలికి చూశాడు. మంచంపై ఉండే వ్యక్తి కోసం. మంచం లేదు, అతను లేడు. గుండె బాధగా కొట్టుకుంది. అప్రయత్నంగా ఇంటి ప్రక్కకు వెళ్ళాడు. ఆ మంచం సందులోకి మార్చబడి ఉంది. ఈరోజు అతను కూర్చొని ఉన్నాడు. ఆ వృద్ధుని శరీరం ఒకప్పుడు ఆరోగ్యంగా, అందంగా ఉన్నట్లు శరీర ఛాయలో కనిపిస్తున్నాయి. వృద్ధాప్యం కంటే మరేదో బాధ అతన్ని అహర్నిశలు కృంగదీస్తున్నట్లు వంగిపోయి ఉన్నాడు. అతనిలో అనారోగ్యం సూచనలేవి కానరాలేదు. తెల్లని జుట్టు, తీరైన ముక్కు. చూస్తుంటే తన నాన్నగారు గుర్తుకొచ్చారు. తననెవరో చూస్తున్నట్లు అనిపించిందేమో. తాతగారు తలెత్తి చూశారు. అంబరీష్ చప్పున తల తిప్పుకోలేక పలకరింపుగా నవ్వాడు. పరిచయస్తుల్లా బావున్నారా అని పలకరించాడు ప్రహరీకి అవతల వైపు ఉన్న అంబరీష్. తాతగారు తలూపుతూ పైవాని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. కళ్ళు పైకెత్తాడు. ఇంట్లో ఎవరూ లేరా? అబ్బాయి ఊరెళ్ళినట్టున్నాడు. కోడలు వాళ్లు పేరంటానికి వెళ్లారేమో. తను తలచినట్టు ఆ వృద్ధుడు అనాథ కాదు, వదిలించుకోలేని బేద చుట్టమూ కాదు. ఆ డాబా ఇంటికే పెద్దాయన. ఆ ఇంటి ఆయనకి తండ్రి. ఇంత చలిలో కూడా మీరు బయట ఉన్నారు అన్నాడు. ఆదరణ, ఆప్యాయత ఉంటే ఆ వృద్ధునికి 100 ఏళ్ల జీవితం ఉంది అనిపించింది. ముసలి బ్రతుకు, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. ఇక్కడే అలవాటు అయిపోయింది. మనిషి శరీరం చిత్రంగా నిర్మించబడింది. ఏ కాలానికైనా పరిస్థితులకు అనుకూలంగా బ్రతకటం నేర్చుకుంటుంది. అంత సులభంగా చచ్చిపోదు. నీకు తల్లి తండ్రి ఉన్నారా? వృద్ధుడు ప్రశ్నించాడు. అంబరీష్ లేదు అన్నట్లుగా తలూపాడు. అదృష్టవంతులు, తాతగారు అన్నారు. అంబరీష్ తాత పరిస్థితి ఏమిటో గ్రహించాడు. వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకూడదు, భారంగా ఉండకూడదు. ఊరంతా దీపావళి కాంతులతో వెలిగిపోతుంది. రైతన్నలు ఏరువాక సాగుతున్నారు. తమ కష్టం ఫలించాలని వరుణదేవునికి ప్రణమిల్లుతున్నారు. కాని తాతగారి మనసును చీకటి కప్పేసింది. అంబరీష్ త్వరగా ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య దాక్షాయిని స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టింది. కనకాంబరం జరీ చీరతో దాక్షాయిని చాలా బాగుంది. తలలో తురిమిన పూలు కొత్త అందాన్నిస్తున్నాయి. మరో మగాడి దిష్టి తగలకుండా నొసటన బొట్టు, కళ్ళకి కాటుక రేఖలు. దాక్షాయిని రోజూ చేసుకునే అలంకరణ అయినా
ఈరోజు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అవి లేకుండా ఉంటే ఆమె ఎలా ఉంటుంది? అమ్రీష్ ఆ ఊహనే భరించలేకపోయాడు. తను లేకుంటే దాక్షాయిని ఎలా బ్రతుకు సాగిస్తుంది అన్న ఆలోచన అమ్రీష్ను పీడించసాగింది. ఆ రోజు అమ్రీష్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఒక వృద్ధురాలు సంచి చేత పట్టుకొని చెట్టు క్రింద కూర్చొని ఉంది. విన్నురాలైన ఆమెను కోడలు కొట్టి ఇంటి నుంచి తరిమివేసింది. దాచుకున్న సొమ్ము పండుక్కని కూతురికిచ్చింది. అది ఆమె చేసిన నేరం. ఆమె సొమ్ము ఆమె ఇష్ట ప్రకారం చేసుకునే స్వతంత్రం లేదు. అల్లుడి ఇంటికి పోలేక చెట్టు కింద చేరి కొడుకు కోసం ఎదురుచూస్తుంది. తల్లికి ఆ కొడుకు ఎంతవరకు న్యాయం చేకూర్చగలడు? అమ్రీష్ మనసు వికలమైంది. దాక్షాయిని కాఫీ కప్పు అందిస్తూ, ఒంట్లో బాగుందా, అలా ఉన్నారేమిటి ఆతృతగా ప్రశ్నించింది. దాయిని, నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. ఇప్పుడు నా చదువు గురించి ఎందుకు? చెప్పాలి మరి. 8వ క్లాసు. అంతేనా అన్నట్లు చూస్తుంటే దాక్షాయిని సిగ్గుసిగ్గుగా, 8వ క్లాసులోని పుష్పవతనయ్యాను. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళలేదు. నీవు కూడా అమ్మాయిలతో పాటు చదువుకొని 10th పరీక్ష రాయి అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న భార్యతో, నా మీద నీకు ఏమాత్రమైన ప్రేమ గౌరవాలుంటే వచ్చే సంవత్సరానికి 10th పరీక్ష పాస్ అవుతావు. తప్పదా? తప్పదు. అమ్రీష్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యే నాటికి బాధ్యతలన్నీ ముగించుకున్నాడు. పెద్దవాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. పెళ్ళయింది. ఒక అమ్మాయి. 2 అమ్మాయిల్లో పెద్దది టీచర్గా, చిన్నది బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. స్త్రీకి ముఖ్యంగా ఆర్థిక స్వతంత్రం ఉండాలి. అప్పుడే జీవితంలో నిజమైన ఆనందం. స్త్రీ సంపాదన పరురాలైతే సమస్యలు ఎదురవవని అమ్రీష్ నమ్మకం. ఏమండి, పూలొచ్చాయి అని దాక్షాయిని పైసలు అడిగింది. చూసావా దాయిని, పూలకి కూడా భర్తపై ఆధారపడి ఉన్నావు. నేను మంచివాణ్ణి కనుక నీకు పూలు కొనిపెడతాను. నీవు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే నీ అంతటి నీవు పూలు కొనుక్కుంటావు, జాజులు కొంటావు, గులాబీలు కొంటావు. నీ పిల్లలకి నీ ఇష్టమైనవి కొనవచ్చు. ఇక పండగలకి నీకు నాకు పిల్లలకు కొత్త బట్టలు నీవే కొంటావు. ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఊహించు. ఇప్పుడు నాకెవరు ఉద్యోగం ఇస్తారండి? హిందీ పరీక్షలు రాయి, టీచర్గా ఉద్యోగం వేయిస్తాను. దాక్షాయిని ప్రోత్సహించాడు అతను. ఆ ఇంట్లో అందరూ పోటీ పడుతూ ఉద్యోగాలకు వెళతారు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కట్నం లేకుండా పెళ్లిళ్లు జరిగిపోయాయి. అమ్రీష్ లేనిపోని ఆడంబరాలకి పోక సింపుల్గా పెళ్లిళ్లు చేసి మిగిలిన డబ్బు, అంతవరకు వాళ్ళు సంపాదించిన డబ్బు అల్లుళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు బోలెడు ఆనందపడ్డారు. అమ్రీష్ రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకుని అందులో చేరిపోయాడు. ప్రక్కన చిన్న పోర్షన్ అద్దెకిచ్చాడు. ఆ ప్రక్కవాటాలో రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ త్యాగరాజు భార్య సౌదామినితో చేరాడు. పూర్వం నాటి పందిరి మంచం, ఉయ్యాల బల్ల తప్ప చెప్పుకునే వస్తువులు ఏమీ లేవు. మీరేనా, ఇంకెవరూ లేరా? దాక్షాయిని స్నేహపూర్వకంగా పరామర్శించింది. చివరికి మిగిలింది మేమిద్దరమే, తమాషాగా అన్నాడు త్యాగరాజు. ఇంచుమించు అమ్రీష్ అంత వయసు వాడే అయినా త్యాగరాజు 10 ఏళ్ల పెద్దవాడిలా ఉన్నాడు. ఇంచుమించు అందరి పరిస్థితి అలానే ఉంది. రెక్కలు రాగానే పిల్లలు ఎగిరిపోతున్నారు. కొడుకులైతే ఇంట్లో ఉంటారని, లేదా కొడుకు దగ్గర వృద్ధాప్యంలో ఉండవచ్చన్న ఆశతో కొడుక్కి ప్రాముఖ్యత ఇవ్వడమైంది. ఇప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోకూడదు. మన దేశంలో కూడా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆ సమస్య ఎదురవుతుంది. ఆ కాలనీలో పెద్ద బంగళా లాంటి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు గుర్తుకొచ్చి ఆ మాట అన్నాడు అమ్రీష్. కావలసినంత డబ్బు ఉన్నా ఆప్యాయతకు, ఆదరణకు లోటు. మనవళ్ళు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా విశ్రాంతిగా గడపవలసిన సమయంలో బిక్కుబిక్కుమంటూ పలకరించే వాళ్ళు లేక కొందరు. చచ్చిపోయాక తలకొరువు పెట్టవలసిన కొడుకు విదేశాల నుండి సమయానికి రాక అంత్యక్రియల కోసం క్షోభిస్తున్న ఆత్మల మాట ఏమిటి? అందుకే మా ఆవిడకు చెప్పాను, ఎవరొచ్చినా రాకపోయినా ఆ రోజు సూర్యాస్తమయానికి దహనకాండ పూర్తి చేయాలని. ఇప్పుడా మాటలెందుకు? జీవితం సంధ్యకు చేరుతుంది. ప్రాణం ఎప్పుడు అస్తమిస్తుందో ఏమో. వీరి మాటలు అలానే ఉంటాయి. 2వ దిన ఈ రోజు భోజనం మా ఇంట్లోనే. సౌదామినిని ఆప్యాయంగా పిలిచింది. అమ్రీష్, దాక్షాయన్లు ఆదరణకు వారి హృదయాలు ఊరడిల్లాయి. ఉగాది వచ్చేసింది. చూస్తుండగానే మళ్లీ పండుగొచ్చింది. ప్రమదలు ఎండబడుతున్న సౌదామిని నిట్టూర్చింది. పండుగలొస్తుంటే ఎంత ఆనందం! నెల నుంచే హడావిడి మొదలు. ఇంటికి సున్నాలు, శుచి, శుభ్రం, కూతుళ్ళకి అల్లుళ్ళకి కొత్త బట్టలు కొనటం, రోజు షాపింగ్కి వెళ్లి ఏదో ఒకటి కొత్త వస్తువు, కొత్త బట్టలు కొనడం. కూతుళ్ళు అల్లుళ్లతో ఇల్లంతా సందడిగా ఉండేది.
ఆ సంతోషంలో డబ్బు ఎంత ఖర్చవుతుందో తెలిసేదే కాదు. వచ్చింది వచ్చినట్టు ఖర్చయిపోయేది. పిల్లల కోరికలు తీర్చటం, వారిని సంతోషపరచడమే వారి ధ్యేయంగా ఉండేది. వారి తాహతకు మించిన కోరికలు, తెలివితేటలకు మించిన చదువులు చదువుతామని అడియాసకుపోయారు. పెద్దవాడు ఐఏఎస్ తప్ప మరో ఉద్యోగం చేయనన్నాడు. రెండోవాడు డాక్టర్ చదువుతానన్నాడు. తర్వాత స్టేట్స్కి వెళ్తాను అన్నాడు. పెద్దవాడు 4 సంవత్సరాలు వృధా చేశాడు. ప్రిలిమినరీ పరీక్ష కూడా పాస్ కాలేదు. చిన్నవాడు 3 సార్లు ఎంసెట్ రాశాడు. సీటు రాకపోతే ఉన్న సీట్లన్నీ రిజర్వేషన్లో పోతున్నాయి అంటూ ఉద్యమాన్ని లేవదీశాడు. ఎలాగో అతి కష్టం మీద ఆయుర్వేద కాలేజీలో సీటు దొరికింది కాబట్టి గండం గడిచింది అనుకున్నాడు త్యాగరాజు. ఇక కూతుళ్ళు చదువు సాగలేదు. డిగ్రీ దాకా రాలేకపోగా పవరు హోదా ఉన్న వాళ్ళనే చేసుకుంటాం, ఇలాంటి ఉద్యోగాలైతే మాకు పెళ్లి వద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు. వారు కోరిన వరులను తెచ్చి పెళ్లి జరిపించేసరికి ఉన్నది కాస్త కరిగిపోయింది. ఉండటానికో ఇల్లు ఉందనుకోవటానికి కూడా నోచుకోలేదు. తాతల నాటి విశాలమైన ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు. పరువు కాపాడుకున్నారు. నిలువ నీడలేక ఉన్న తల్లి తండ్రిని ఏ కొడుకు ఆదుకోలేదు. ఏ కూతురు ఆశ్రయం ఇవ్వలేదు. ముసలివాళ్ల పీడ ఎక్కడ తగులుతుందోనని దూరంగా తొలగిపోయారు. ఇవ్వటానికి వారి దగ్గర ఏమీ మిగల్లేదు. ఆస్తినే కాదు, వారి శక్తిని ధారపోసి సమస్తము పిల్లలే అనుకున్న తల్లిదండ్రులు చేదైపోయారు. భర్తకు తెలియకుండా పిల్లలకి ఎన్నో కొనిపెట్టింది. భార్య తాహతకు మించి ఖర్చు చేస్తుంటే ఏమీ అనలేదు. పిల్లలకేగా కొనిపెట్టేది అని సరిపెట్టుకున్నాడే గాని రేపటి గురించి తలచలేదు త్యాగరాజు. తన బిడ్డలు రత్నాలు. నలుగురు 4 మెతుకులు పెడితే వారు కడుపు నిండదా? కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం వారి దగ్గర ఆనందంగా గడిచిపోదా అని తలిచారే కాని ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించలేదు. ప్రక్కవాటాలో ఫోన్ మోగింది. సౌదామని ఆలోచనలకి అంతరాయం కలిగింది. అంబరీష్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. బావున్నాను తల్లి అని ఫోన్లో పలికి దాయిని చిన్నమ్మాయి అని చెప్పాడు. దాయిని అప్పటికే భర్త దగ్గరకు చేరుకుంది. అమ్మ బావుంది, కాస్త ఆయాసం, ఎండాకాలం కదా, మామూలే. రమ్మంటావా? మీరే రండి, అన్నయ్య వదిన వస్తున్నారు. ఇదిగో మీ అమ్మకిస్తున్నా. అంబరీష్ ఫోన్ చేతికిచ్చేలోపునే ఫోన్ అందుకుంది. అమ్మా చిన్నారి, అంతా కులాసానా? మీరు రావటం లేదా? నా గ్రాండ్ సన్ అమ్మమ్మని జ్ఞాపకం చేస్తున్నాడా? ఇప్పుడు ఒంట్లో కాస్త నలతగా ఉంది. ముక్కుతూ మూలుగుతూ ఇప్పుడెందుకు? చిన్నపిల్లాడి దగ్గర ఉండటం అంత మంచిది కాదు. దగ్గుతుంది తను. మందులు వాడుతున్నాను, జూన్లో వస్తాంలే. నీ ఆయన్ని ఏమనుకోవద్దని చెప్పు. చీర తీసావా? పట్టుచీర వేస్టు, తరచూ పెట్టెలో మూలగడం తప్ప. పండుగ బాగా చేసుకోండి. టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు కదా. దాయిని, ఇది లోకల్ కాల్లాగా మాట్లాడుతున్నావు, అక్కడ మీటర్ తిరిగిపోతుంది అంబరీష్ హెచ్చరించాడు. సరే ఫోను మీ నాన్నకిస్తున్నా. అల్లుడు గారు అంటూ ఫోన్ భర్తకిచ్చింది. హలో, బావున్నాం బాబు, ఏమాత్రం వీలున్నా వచ్చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ సంభాషణంతా వింటున్న సౌదామిని భర్తతో, ఇంటిగల వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అంబరీష్ గారు పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్ అయినారు, సుఖంగా ఉన్నారు. వారికి ఏ సమస్యలు లేవు. మనం ఏం పాపం చేశామని ఉన్నదంతా అమ్ముకొని అద్దె ఇంట్లో ఉండవలసిన కర్మ పట్టింది. ఎందుక? నీ పిల్లలు రాబందులు. ఆ పక్షులైనా చచ్చినాక పీక్కుతుంటాయి. వాళ్ళు మనం బతుకుండగానే పీక్కు తిన్నారు. త్యాగరాజు తల పట్టుకున్నాడు. ఉగాది రోజు అంబరీష్ పిల్లలంతా వచ్చారు. చిన్నమ్మాయి మధ్యాహ్నం భోజనాల వేళకు చేరుకుంది. ఉండలేకపోయానంటూ తండ్రి భుజంపై వాలిపోయింది. అందరూ తల్లి తండ్రికి బట్టలు తెచ్చారు. చేతికర్ర లాంటి గిఫ్టులు తెచ్చారు. దాక్షాయిని సంవత్సరంలో అప్పుడప్పుడు కొనిపెట్టిన వస్తువులు, కొత్త బట్టలు ఇస్తుంటే ఇవన్నీ మాకెందుకు అంటూ వారిస్తున్నారు. వారు చేస్తున్నది ఆఫీసర్ ఉద్యోగాలు కాదు, అయినా సంతోషంగా ఉన్నారు. వారిలో తృప్తి కనిపిస్తుంది. వాళ్ళున్న 2-3 రోజులు సందడిగా ఉంది. హాయిగా గడిచిపోయింది. బిడ్డల్ని సాగనంపి తిరిగి వచ్చిన అంబరీష్ దంపతులతో, మీరు అదృష్టవంతులు, రత్నాల వంటి బిడ్డల్ని కన్నారు త్యాగరాజు అన్నాడు. అంబరీష్ దయగా త్యాగరాజు భుజంపైన చెయ్యివేసి, బ్రదర్, మనం ఇల్లు కట్టేటప్పుడు ముందు ప్లాన్ వేసుకుంటాం. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. 100 ఏళ్ల జీవితానికి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోవాలి. జీవితంలో ఒక్క మనమే కాదు,
భార్య బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యత మనదే. క్రమ పద్ధతిలో వారి జీవితాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత మనది. నా జీవితంలో తారసపడిన కొందరి జీవితాలు నాకు జ్ఞానోదయం అయ్యాయి. నేను లేకపోతే నా భార్య ఎలా జీవిస్తుంది అనే ఆలోచన వచ్చిన రోజే వెళ్లి జీవిత బీమా చేశాను. చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేశాను. మనం ఏమిటో, మన పరిస్థితి ఏమిటో తెలియపరుస్తూ వచ్చాను. పిల్లల ముందు నా ఆర్థిక పరిస్థితులను దాచుకోవటానికి ప్రయత్నించలేదు. పిల్లలతో స్నేహంగా ఉంటూ ప్రేమను చూపాను. గురుభక్తి, దేశమంటే గౌరవం, తల్లిదండ్రుల మమకారం ఎలాంటిదో తెలియపరిచాను, నేర్పాను. నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వతంత్రంలో ఉన్న గౌరవం, విలువలు చూపాను. అంతే నేను చేసింది. బ్రదర్, ఇప్పుడు మనం చేయవలసింది ఇంకా ఉంది. 60 సంవత్సరాలు ఏమంత వయసని? మనకున్న జీవితానుభవంతో, విజ్ఞానంతో నలుగురికి ఉపయోగపడే కార్యాలెన్నో చేయవచ్చు. చేద్దాం. మళ్లీ కొత్త జీవితం ప్రారంభిద్దాం. అమ్రీష్ మాటలు త్యాగరాజు దంపతులకు ఎంతో ఊరటను కలిగించాయి. అంతవరకు ఉన్న హృదయ భారం తీరిపోయినంతగా వెలుగు నిండిపోయింది వాళ్ళ కళ్లల్లో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.